నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం మెరకముడిదం మండలం గర్భంలో గల ఎర్ర చెరువు ఎమ్మెల్యే కిబిడి కళా వెంకట్రావు కనుసన్నుల్లో ఆక్రమణకు గురి అయిందన్న కథనంలో వాస్తవం లేదని మండల తెలుగుదేశం నేతలు ఖండించారు. గురువారం ఏఎంసీ అధ్యక్షులు తాడ్డి చంద్రశేఖర్ నివాసంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడ్డి సన్యాసి నాయుడు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సన్యాసి నాయుడు మాట్లాడుతూ, ఒక న్యూస్ ఛానల్లో ఎమ్మెల్యే కళా వెంకట్రావుకి తెలిసే గర్భం ఎర్ర చెరువు ఆక్రమణలు జరిగాయి అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ఛానల్ పై పరువు నష్టం దావా వేయుటకు సిద్ధపడుతున్నట్లు తెలిపారు. పత్రికా సమావేశానికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ప్రింట్ మీడియా సోదరులకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న బీఆర్కే న్యూస్లో ఓ తప్పుడు కథనం పైన వివరణ ఇవ్వడానికి మా మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా మీ ముందుకు రావడం జరిగింది. బీఆర్కే న్యూస్లో చెప్పింది పచ్చి అబద్ధం. ఎర్ర చెరువులో అనేది ఎర్రచెరువు అనే ఆయకట్టు విస్తీర్ణం 26 ఎకరాల 5 సెంట్లు. దాని కింద పంట గర్భం 26 ఎకరాల 5 సెంట్లు గర్భం. దాని కింద పండేది 40 ఎకరాలు. 100 ఎకరాలు అనేది పచ్చి అబద్ధం. అలాగే చెరువు ఆక్రమించారు అనేది పూర్తిగా పచ్చి అబద్ధం. కిమిడి కళా వెంకట్రావు గారి పేరు చెప్పి చీటింగ్ చేయడం అనేది పత్రికా బీఆర్కే వాళ్ళకి ఇది సమంజసం కాదు. ఎందుకంటే ఈ గత షాపులు 25-30 సంవత్సరాలు బట్టి కట్టుకున్న షాపులు అవి. అది ఆర్ఎన్బిలో ఉన్నాయి. చెరువు గర్భంలో ఆర్ఎన్బి రోడ్డు వేశారు. ఆర్ఎన్బి రోడ్డుకి సంబంధించి 6-7 ఎకరాల ఆర్ఎన్బి రోడ్డు మీద ఉంది. చెరువులో ఈ విధమైన ఆర్ఎన్బి ప్లేస్లో కట్టుకున్నారు షాపులు. ఇవాళ కొత్తగా కళా వెంకట గారు చీపురుపల్లి వచ్చింది కట్టిన కట్ట కాదు. గత 20 సంవత్సరాలు బట్టి ఉన్న షాపులు అవి. కళా వెంకట గారు ఈ విధమైన సంబంధం లేదు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే గర్భంలో ఉన్న ఈ విస్తీర్ణం ఏదైతే ఉందో, చెరువు గర్భంలో ఆర్ఎన్బి రోడ్డు ఉందో, విస్తీర్ణం ఆయకట్టు కూడా 100 ఎకరాలు అన్నారు. అది కూడా తప్పుడుది. ఆయకట్టు 100 ఎకరాలు ఉందని చెరువు కాగితపూర్వకంగా బీఆర్కే న్యూస్లో చూపించాలా? ఈ తప్పుడు కథనాలతో, తప్పుడు న్యూస్లతో కళా వెంకట్రావు గారు పరువు తీసే పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి బీఆర్కే న్యూస్ పైన పరువు నష్టదావా వేయడం కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నామని ఈ పత్రికా ప్రకటన ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఏదైతే నిన్న బీఆర్కే ఛానల్లో, న్యూస్ ఛానల్లో నిన్న కళా వెంకట్రావు గారి మీద తప్పుడు ప్రచారం చేస్తూ చెరువు ఆక్రమణకి మరియు కబ్జా చేసిన దానికి కళా వెంకట్రావు గారే కారణం అంటూ చేసిన ఈ దుష్ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఈ రోడ్డు ఉందో, ఆర్ఎన్బి రోడ్డు ఏదైతే ఉందో, ఈ ఆర్ఎన్బి రోడ్డు చుట్టే ఇది వాళ్ళు షాపులు పెట్టుకొని ఉంచుకున్నారు. దాన్ని ఏదో చేసి కళా వెంకట్రావు గారిని నెట్టడం, వీళ్ళు ఈరోజు వేసుకున్న ఒక పాకలు షాపులు గట్ట కాదు, 25 సంవత్సరాల క్రితమే ఈ షాపులు గట్ట వేసుకొని ఉంచారు. దీనిపై కళా వెంకట్రావు గారిని చేయడం, బ్లేమ్ చేయడం, దుష్ప్రచారం చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయంగా ఆయన్ని కుట్రలో భాగంగా ఇలాంటి వార్త ప్రచురించడం కరెక్ట్ కాదు. తీవ్రంగా ఖండిస్తున్నాం.